ఒక ఆడపిల్ల అత్యాచార ఘటనలో వామపక్ష ప్రభుత్వం ముఖ్యమంత్రి చేసిన ఓవర్ యాక్షన్ లేదా నిర్లక్ష్యం మమతా బెనర్జీ నాడు అధికారంలోకి తెచ్చు. ఇప్పుడు మళ్ళీ అదే మమతా బెనర్జీ ఒక ఆడపిల్ల పట్ల ప్రవర్తించిన పాత్ర ఆమె ప్రభుత్వాన్ని దించుతుందనేది చూడాలి. వాస్తవంగా 34 ఏళ్లకు ముందు 1992లో యాదృచ్ఛికంగా జరిగిన ఓ ఘటన అప్పుడు బెంగాల్ రాజకీయాల మీద మమతకి ఒక లైఫ్ ఇచ్చినట్టయింది. దీపాలి బసక్ అనే ఒక పేద పిల్ల అమ్మాయి, మూగా చెవిటి అమ్మాయి, పొరుగింట్లో ఉండే ఒక సిపిఎం కార్యకర్త చేతిలో రేపుకు గురైంది. ఆ విషయాన్ని మమతా బెనర్జీ పివి నరసింహారావు ప్రభుత్వంలో అప్పుడు కేంద్ర మంత్రిగా ఉంది. విషయం తెలిసిన వెంటనే మమత రైటర్స్ భవనంలోని ముఖ్యమంత్రి జ్యోతి బసు కార్యాలయానికి బాధితురాలిని తీసుకెళ్లి న్యాయం కోసం బస్సు అపాయింట్మెంట్ కోరింది. నిందితుడిని అరెస్ట్ చేయాలన్నటువంటిది ఆమె డిమాండ్. అయితే ముఖ్యమంత్రి ఆనాడు పట్టించుకోకపోవడంతో జ్యోతి బసు అప్పుడు ముఖ్యమంత్రి మమతని కలవకుండానే తను ఆమె ఎదురు నుంచినే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. దాంతో ఆమె ఆ రోజున ధర్నాకు కూర్చుంది. న్యాయం జరిగే వరకు ధర్నా కూర్చుంది. కేంద్ర మంత్రిగా ఉంది. ఆమెని అరెస్ట్ చేసి ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి జైల్లో పడేశారు. ఆ టైంలో మమతా బెనర్జీకి కాంగ్రెస్ పాలకులు సపోర్ట్ చేయలేదు. కాంగ్రెస్ గట్టిగా నిలబడలేదు. రాష్ట్రపతి పాలన పెట్టమని మమతా బెనర్జీ అడిగింది. కానీ కాంగ్రెస్ హైకమాండ్ పట్టించుకోలేదు, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. మండిపోయినటువంటి మమతా బెనర్జీ బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్ పెట్టుకుంది. బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్ళింది. ఆ తర్వాత కమ్యూనిస్టులు తొక్కిపడేసింది. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఈ వ్యవహారం తర్వాతన రీసెంట్గా కర్ ఆసుపత్రిలో ఒక అమ్మాయిని రేపు జరిగితే ఈవిడేమన్నా చేసిందా న్యాయం? వాళ్ళకేం న్యాయం చేయలేదు. ఇప్పుడు ఆ బాధితురాలి తల్లి ఎన్నికల్లో పోటీ చేస్తుంది. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.